దుబ్బతండ గ్రామ పంచాయతీలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ ప్రియాంక మంగు నాయక్ సూర్యాపేట మండలం దుబ్బతండ గ్రామ పంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి ధరవత్ ప్రియాంక మంగు నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన తొలి ప్రాధాన్యతగా పనిచేస్తానని ఆమె తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రియాంక మంగు నాయక్ మాట్లాడుతూ, విద్యావంతురాలనైనా నేను గ్రామ సమస్యలపై పూర్తి అవగాహనతో ఉన్నాను. గ్రామ ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాను. దుబ్బతండ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తాను అని అన్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ, ప్రియాంక మంగు నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం మా గ్రామానికి శుభం. యువ నాయకత్వం, మంచి విద్య ఉన్న వ్యక్తి కావడంతో ఆమెపై అన్ని వర్గాల ప్రజలు నమ్మకముంచారు అని చెప్పారు. సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు గ్రామస్తులు ప్రియాంక మంగు నాయక్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నా పేరు ధరావత్ ప్రియాంక మంగు నాయక్. సూర్యాపేట జిల్లా, సూర్యాపేట మండలం దుబ్బతండ నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఊళ్ళో పెద్దల సమక్షంలో, ప్రజల సమక్షంలో సర్పంచ్గా మమ్మల్ని ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. ఊర్లో ఏ సమస్య ఉన్నా ముందుండి నడిపిస్తామని అందరి సమక్షంలో ఒప్పుకుంటున్నాం. మేము ఉన్నత చదువుకున్నా, నేను పీజీ చదువుకున్నా, ఉన్నత చదువుకున్నా ఊరి కోసం ఏదో ఒకటి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఊర్లో గట్టిగా నిలబడి అందరి ముందు మమ్మల్ని కూడా ప్రజలు మా మీద నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. రేపటి రోజు ఏ సమస్య ఉన్నా ఊరికి ఇండ్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వీధి లైట్లు కానీ, మన తండకు సంబంధించిన గుడి కానీ, ఏ విషయమైనా మేము ముందుండి మీ మాట నిలబెట్టుకుంటామని మీ మాటని గౌరవిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సేవ గ్రామంలో ఏ సమస్య ఉన్నా మా ఊరి వాళ్ళు కనుకే మేము చదువుకున్న అందరికీ సహకారంతో పైన అధికారులతోటి ఏదైనా ఏ సమస్య ఉన్నా గట్టిగా పోరాడి మాట్లాడి మా ఊరి మంచి కొరకు మంచిని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే మేము నిలబడడం జరిగింది. అదే విధంగా గ్రామ పెద్దలు కూడా చదువుకున్నాం కనుకే మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఏ సమస్య ఉన్నా చదువుకున్నారు కదా అనే ఉద్దేశంతో మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నమ్మకాన్ని కోల్పోకుండా మేము వారి నమ్మకాన్ని గట్టిగా నిలబెడతామని, వారి నమ్మకాన్ని కోల్పోకూడదని వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అందరినీ కోరుకుంటున్నాం. నమస్కారము. మాది అంతకుముందు ఎల్కారం ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే. ఎల్కారం గ్రామ పంచాయతీ నుండి నూతనంగా మాకు దుబ్బతండ గ్రామ పంచాయతీ అవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి దుబ్బతండ మరియు ఇంకొక తండ అచ్చతండ రెండు కలిపి ఒక నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగిన సందర్భంలో మాకు ఈ దుబ్బతండకు మొదటిసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాకు ఈ దుబ్బతండ పెద్ద మనుషులు మరియు ప్రజలు అందరూ మాకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరియు మా మీద నమ్మకంతో మమ్మల్ని ఏదైతే ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగిందో వారి నమ్మకానికి ఉమ్ము చేయకుండా అన్ని విధాలుగా అహర్నిశలు కష్టపడుతూ వాళ్ళకి మాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది. అదేవిధంగా అన్ని విధాలుగా ఇంద్రమ్మ ఇండ్లు కానీ, ఈ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా సార్ వాళ్ళతో అడిగి అక్కడ నుంచి కొట్లాడి తెచ్చి మా దుబ్బతండ గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో నడుపుతామని కోరుకుంటున్నాం.